హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్. నేను మీ స్వప్నని. ఈరోజు వీడియోలో కమ్మని షీర్ కుర్మా చూపిస్తున్నానండి. రంజాన్ స్పెషల్. ముస్లిం వాళ్ళు తప్పకుండా రంజాన్‌కి ఇది చేసుకుంటారు కదా! ఇది చాలా బావుంటుంది. చాలామందికి ఇష్టం ఉంటుంది. కానీ చేసుకోవడమే రాదు. అలాంటి వాళ్ళ కోసం సింపుల్‌గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో క్లియర్‌గా చూపిస్తున్నాను. కాబట్టి ఇష్టం ఉన్న వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి. చేసి ఇంట్లో వాళ్ళకు కడుపు నిండా పెట్టండి. చాలా బావుంటుంది. చేసుకోవడం కూడా చాలా ఈజీ. లేట్ చేయకుండా చూసేయండి మరి. దానికోసం ముందుగా ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి ఒక 4 ఎండు ఖర్జూరాలు తీసుకుంటున్నానండి. వీళ్ళు తప్పకుండా ఈ ఖర్జూరంని రంజాన్‌లో తింటారు. అలాగే ఒక 10 వరకు కాజు, 10 వరకు బాదాం వేసుకోవాలి. ఒక టేబుల్ స్పూను పుచ్చగింజలు వేసుకుంటున్నాను. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. వీటిని నీళ్లు పోసి ఒక 2, 3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. కడుక్కున్నాక మళ్ళీ ఫ్రెష్‌గా నీళ్లు అవి మునిగే వరకు పోసి ఒక 6-7 గంటలన్నా నానబెట్టుకోవాలండి. మీరు మార్నింగ్ చేసుకునేటట్టయితే నైట్ నానబెట్టుకోండి. ఈవినింగ్ చేసుకునేటట్టయితే మార్నింగ్ నానబెట్టుకోండి సరిపోతుంది. మినిమం 6-7 గంటలు నానబెట్టుకోవాలండి. నేను ఇక్కడ నైట్ నానబెట్టుకున్నాను. మార్నింగ్ చూపిస్తున్నాను. మార్నింగ్ లేవగానే నేను ఇక్కడ దీంట్లో పిస్తా పప్పు కూడా వేశానండి. పిస్తా పప్పు వేయడం మీకు వీడియో క్లిప్ మిస్ అయిపోయింది. తర్వాత వేశాను కాబట్టి ఇప్పుడు బాదంని సపరేట్ చేసుకొని వీటిని వాటర్ తీసేసి ఇలా పెట్టుకోవాలి. బాదం నుంచి పొట్టు తీసేసుకోవాలండి. పొట్టు తీసేసి ఇలా అన్నీ కూడా సన్నగా తరుక్కొని పెట్టుకోవాలి. చూసారు కదా, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు సన్నగా తరుక్కొని పెట్టుకోవాలి. నెక్స్ట్ సేవియన్ తీసుకోవాలి. రంజాన్‌లో మనకి ఇది ఎక్కడైనా దొరుకుతుందండి. సూపర్ మార్కెట్‌లో కానీ, షాపులలో కానీ ఎక్కడైనా దొరుకుతుంది. అలాగే 1 లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకున్నాను. వీటిని ఒకవైపు స్టవ్ పైన పెట్టుకొని మరిగించుకోవాలి. మరొక వైపు నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకొని, ఒకవైపు పాలు మరుగుతూ ఉంటాయి. ఇంకొక వైపు నాన్ స్టిక్ ప్యాన్ ఇలా పెట్టుకొని, మీరు కావాలంటే అడుగు మందంగా ఉన్న గిన్నె ఏదైనా తీసుకోండి. అది వేడయ్యాక దాంట్లోకి 2, 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కూడా వేడయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. ఈ రంజాన్‌కి చేసే షీర్ కుర్మాలో మెయిన్ ఇంగ్రీడియెంట్స్ వచ్చి డ్రై ఫ్రూట్స్ అండి. ఎంత ఎక్కువగా వేసుకుంటే అంత టేస్ట్ ఉంటుంది. కాబట్టి ఎక్కువగానే వేసుకోవాలి. అలాగే నెయ్యి కూడా ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బావుంటుంది. దీంట్లోకి కిస్మిస్ కూడా యాడ్ చేసుకొని ఇలా మంచి కలర్ వచ్చే వరకు లో ఫ్లేమ్‌లోనే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని, ఇంకా మిగిలిన నెయ్యి ఉంటుంది కదండీ! అది సరిపోతది అనుకుంటే దాంట్లో సేవియాని వేసుకోండి. లేదు అంటే ఇంక కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని వేసేసుకోండి. ఇది మనకు పొడుగ్గా కానీ, చుట్టలుగా కానీ వస్తుంది. వీటిని ఇలా కట్ చేసుకోవాలనమాట. మనం చేయితో తుంచితే వచ్చేస్తుందండి. నేను ఆల్రెడీ రోస్టెడ్ సేవియాని తీసుకున్నాను కాబట్టి ఎక్కువ టైం పట్టదు. ఒకవేళ మీరు వైట్‌గా ఉండేది తీసుకుంటే కొంచెం టైం పడుతుంది. అది బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది మనకు ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయిందండి. ఇలా ఫ్రై అయ్యాక మనం ఒకవైపు పాలు మరిగించాం కదా బాగా, ఆ పాలను ఫస్ట్ కొంచెం వేసుకోవాలి. ఎందుకంటే వేడి వేడిగా ఉన్నాయి కాబట్టి ఇలా పైకి వస్తాయి. ఫస్ట్ కొంచెం వేసుకొని ఒకసారి కలిపేసుకున్నాక మిగతా పాలు వేసుకోవాలి. ఇవి వేసుకునేటప్పుడు మాత్రం ఫ్లేమ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి ఇలా కలుపుకున్నాక నెక్స్ట్ మిగిలిన పాలు మొత్తం వేసేసుకోవాలి. నేను 1 లీటర్ పాలని దాదాపు ఒక 10 నిమిషాల పాటు బాగా మరిగించాను. ఇలా కొంచెం దగ్గర పడతాయన్నమాట. ఇలా కలుపుకున్నాక నెక్స్ట్ ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి ఒక రూ. 10 ప్యాకెట్ పాల పౌడర్ ఉంటుంది కదా, అది వేసుకోవాలి. ఇది కరెక్ట్‌గా సరిపోతుందండి మనం చేసుకునే క్వాంటిటీకి. ఇది దాంట్లో వేసుకోవాలన్నమాట. దీంట్లో కొంచెం వాటర్ వేసి ఎక్కడ ఉండలనేది లేకుండా నీట్‌గా కలుపుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు బాగా కలుపుకొని రెడీగా పెట్టేసుకోవాలి. ఇలా ఉండలు లేకుండా నీట్‌గా కలుపుకున్న ఈ బ్యాటర్‌ని ఒక పక్కన పెట్టేసుకొని, నెక్స్ట్ మనకు సేవియన్ అనేది ఉడుకుతూ ఉంది కదా, దాన్ని ఒకసారి కలిపేసుకోవాలి. ఇది ఉడకడానికి ఎక్కువ టైం పట్టదండి. చాలా తొందరగా ఉడికిపోతుంది. దీంట్లోకి మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న మిల్క్ పౌడర్ పాలు వేసేసుకోవాలి. ఇలా వేయడం వల్ల చిక్కదనం వస్తుంది. అలాగే టేస్ట్ కూడా చాలా బావుంటుంది. ఒకవేళ మీకు మిల్క్ పౌడర్ గనక లేదు అంటే కండెన్స్డ్ మిల్క్ అయినా వేసుకోవచ్చు. అది వేసుకున్నా పర్వాలేదు. మిల్క్ పౌడర్‌లో షుగర్ ఉంటుంది కాబట్టి నేనిక్కడ ఒక 3-4 టేబుల్ స్పూన్ల షుగర్ మాత్రమే వేసుకుంటున్నాను. మీరు తినే స్వీట్‌నెస్‌ని బట్టి యాడ్ చేసుకోండి. కొద్దిగా ఇలాచి పొడి కూడా యాడ్ చేసుకొని వీటన్నిటిని కలిసేలాగా బాగా కలుపుకోవాలి. పంచదార మొత్తం కరిగే వరకు లో ఫ్లేమ్‌లో పెట్టి ఉడికించుకోవాలి. మనకి సేవియన్ అనేది ఎక్కువ టైం పట్టదండి. చాలా ఫాస్ట్‌గా ఉడికిపోతుంది. అలాగే మనం మిల్క్ పౌడర్ మాత్రం తప్పకుండా వేసుకోవాలి. అది లేకపోతే గనక కండెన్స్డ్ మిల్క్ అయినా యాడ్ చేసుకోవాలి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. దాంతోనే మంచి టేస్ట్ ఉంటుంది. చిక్కదనం కూడా వస్తుంది. చూడండి, ఒక నిమిషం పాటు బాగా ఉడికించుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకోవాలి. ఆల్మోస్ట్ మనకు షీర్ కుర్మా అనేది రెడీ అయిపోయినట్టే అనమాట. ఇలా డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాక ఒక నిమిషం పాటు ఉడికించుకోవాలి.
లో ఫ్లేమ్‌లోనే కలుపుతూ ఉడికించుకోవాలండి. చూస్తేనే మీకు తెలిసిపోతుంది కదా! ఎంత బావుందో. ఒక నిమిషం తర్వాత చూడండి మనకు షీర్ కుర్మా రెడీ అయిపోయింది. కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగానే ఉంటుందండి. చల్లారినా కూడా అసలు గట్టిపడదు. ఇలానే ఉంటుంది. చాలా బావుంటుంది. నేను చేసిన ప్రాసెస్‌లో చేశారంటే మీరు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. అంత బావుంటుంది టేస్ట్ అయితే. అలాగే చూసారు కదా ఎంత సింపుల్‌గా అయిపోయింది. దీన్ని వేడి వేడిగా తిన్నా టేస్ట్ ఉంటుంది. లేదు ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని కొంచెం చల్లగా తినాలన్నా బావుంటుంది. నేను పైన కొంచెం డ్రై ఫ్రూట్స్ ఉంటే వేసుకున్నానండి. చూడండి ఎంత కలర్‌ఫుల్‌గా యమ్మీగా ఉంది కదా! ఎప్పుడెప్పుడు చేసుకొని తినాలని ఉంది కదా! ఇంకెందుకండి ఆలస్యం వెంటనే ట్రై చేయండి. ట్రై చేసి మీకెలా కుదిరిందో ఫీడ్‌బ్యాక్ పెట్టండి. నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. హైప్ కూడా ఇవ్వండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.